నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ తుది దశకు చేరుకుందా? అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సిట్ గుర్తించిందా? ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక వ్యవహారాలు చూసే ఆయన సోదరుడు అనిల్ రెడ్డి ద్వారా ఈ సొమ్మంతా జగన్మోహన్ రెడ్డికి చేరింది అని చెప్పి సిట్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక అనిల్ రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో దేవరాజ్ అనే వ్యక్తిని సిట్ అధికారులు 3 రోజుల నుంచి విచారిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన వివరాలు మొత్తం కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక మరి జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఎప్పుడు ఉండబోతుంది అన్న చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఎప్పుడు ఉండబోతుంది, అలాగే మరి వివరాలన్నీ కూడా సేకరించిన నేపథ్యంలో మరి 3వ ఛార్జ్ షీట్ అధికారులు ఎప్పుడు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సిట్ అధికారులు ఒక డెడ్ లైన్ పెట్టుకొని లిక్కర్ స్కామ్ పైన వర్క్ చేస్తూ ఉన్నారు. అది కూడా తుది దశకు వచ్చేసింది. మరి 3వ ఛార్జ్ షీట్ సిట్ కోర్టుకి ఇచ్చేసింది అంటే ఇంకా జగన్ రెడ్డి గారి అరెస్ట్ ఉంటుంది అంటున్నారు. మరి కోర్టుకి 3వ ఛార్జ్ షీట్ ఎప్పుడు వాళ్ళు సబ్మిట్ చేయబోతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారు అని చెప్పి బయటికి వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు ఆయన అరెస్ట్ ఉండబోతుంది అంటారు? మనం కొన్ని సినిమాల్లో కొన్ని సీన్లు చూస్తూ ఉంటాం. ఒక పెడస్ట్రియన్ ఎవరో ఒక హ్యాండ్ బ్యాగ్ తోటి రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. సడన్గా ఒక బైక్ మీద వచ్చి ఎవరో ఒకళ్ళు ఆ బ్యాగ్ గుంజేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈలోపు వీళ్ళు ఏం చేస్తారు? ఈ బ్యాగ్ వాళ్ళ మనుషులు దూరంగా ఉన్నారో ఒకళ్ళకి ఇసిరేస్తారు. ఇప్పుడు వీళ్ళని పట్టుకోవటం కాదు కదా, బ్యాగ్ను పట్టుకోవటం కదా వీళ్ళ లక్ష్యం. సో ఈ బ్యాగ్ పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళని వదిలిపెట్టి వాళ్ళని వెంట పడతారు. వాళ్ళు 4 అడుగులు పరిగెత్తి ఇంకొకటికి ఇసిరేస్తారు. అంటే ఇక్కడ ఏమవుద్ది? ఈ దొంగ సొమ్ము రకరకాల చేతులు మారతా అసలు పోగొట్టుకున్న వాళ్ళని ఏమార్చే ప్రయత్నం, తప్పించుకునే ప్రయత్నం మన సినిమాల్లో చూస్తూ ఉంటాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్ అంటారా, కుంభకోణం అంటారా, మద్యం మాఫియా అంటారా, మాఫియాలాగా ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ అక్రమ సంపాదనకు పాల్పడ్డారనేది ఆయన ప్రభుత్వంలో ఉన్ననాటి నుంచి మనలాంటి వాళ్ళందరం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ ద్వారా విచారణలో ఒక్కొక్క వాస్తవం వెలుగులోకి రావటంతో అసలు భాగవతం మొత్తం ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సొత్తదారులు, ఎంత సొమ్ము చేతులు మారింది, ఎవరి నుంచి ఎవరికి చేతులు మారాయి, ఇవన్నీ నిర్ధారణ అవుతూ ఉన్నాయి. ఈ నిర్ధారణ అవుతున్నప్పుడు నాలాంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రశ్న ఇప్పటి వరకు తలెత్తుతూ ఉండేది. ఇప్పుడు మనకి అంటే చెవికి సంబంధించి ఏదైనా ఒక అనారోగ్యం వచ్చిందనుకో, ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. అంతేగాని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళంగా, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళంగా, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళంగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో సుదీర్ఘకాలంగా ఈ మద్యం వ్యాపారంతో అడ్డగోలుగా సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ కజిన్ అంటే రాజశేఖర రెడ్డి గారు అన్న జార్జి రెడ్డి గారి కొడుకులు వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి. వాళ్ళ ప్రమేయం ఎక్కడా చర్చకు రావడం లేదేంటి? ఎంతసేపటికి ఎవరో బూదేటి చాణక్య అంటున్నారు, రాజు కసిరెడ్డి అంటున్నారు, గోవిందప్ప బాలాజీ అంటున్నారు, ధనుంజయ రెడ్డి అంటున్నారు, కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నారు తప్ప వాళ్ళ కుటుంబంలో ఉన్న స్పెషలిస్టు, మద్యానికి సంబంధించిన స్పెషలిస్టు, ఇతని ప్రమేయం ఎక్కడా రావట్లేదేంటి అని చెప్పి ఇన్ని రోజుల నుంచి కొంత అనుమానాస్పదంగా ప్రజలు మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఆ అనుమానాన్ని కూడా నివృత్తి చేస్తా ఇవాళ వైఎస్ అనిల్ రెడ్డి పిఏ ధనరాజన్ని గత 3 రోజులుగా విచారిస్తా ఉన్నారు. ధనరాజన్ ద్వారా కీలక సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తూ ఉంది. వైఎస్ అనిల్ రెడ్డి ప్రమేయం అసలు మాస్టర్ మైండ్ ఇతనే. జగన్మోహన్ రెడ్డి తోటి తమ్ముడు మేము సౌత్ ఆఫ్రికాలో ఇట్లాగే దోచేసాం, నువ్వే ఇక్కడ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నావు, నువ్వు పొరపాటును కూడా ఎన్నికలకు ముందు చేసిన ఈ మద్య నిషేధం అనే వాగ్దానాన్ని కట్టుబడి ఉండమాక, మద్య నిషేధం చేస్తే మీకు మాకేమొచ్చింది ఎలుబుడిదే, మనం మద్య నిషేధం చెయ్యొద్దు, ఈ మద్యం దీన్ని వేరే రూపంలో మనకు ఆదాయం వచ్చేటట్టుగా మలుచుకుందాం అని చెప్పని వాళ్ళొక బ్లూ ప్రింట్ ఈ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని రాజకాశిరెడ్డి బోటాలకు అప్పచెప్పాడు. అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి కూడా ఆదాయం వచ్చే మద్యం పాలసీని తయారు చేయండి మీరు అందరని చెప్పని. దాంతో ఈ గుడిపూడి సంఘాలు మొత్తం కలిసి కూర్చొని వీళ్ళు ఒక పాలసీని తయారు చేశారు. ఎవరెవరు? రాజకాశిరెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పైగా డిస్టిలరీ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి కూర్చొని వీళ్ళల్లో ఎవరికైనా సరే అధికారికంగా ఆ మద్యం విధానాన్ని డిసైడ్ చేయాల్సిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మంత్రిగా కానీ ఆ కన్సర్న్ అధికారులుగా కానీ వీళ్ళకి ఎవరికైనా పాత్ర ఉందా? అంటే పూర్తిగా ఆ విభాగానికి సంబంధం లేని ప్రైవేటు వ్యక్తులు పాలసీని డిజైన్ చేశారు. ఆ శాఖకు సంబంధించిన మంత్రి నారాయణ స్వామికి సంబంధం లేదు.
ఆ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ్కి సంబంధం లేదు. వీళ్ళందరూ కలిసి కూర్చొని, అంటే వీళ్ళకి ఏం తెలుసు, బిజినెస్ రూల్స్ తెలియదు, రూల్ ఆఫ్ లా తెలియదు, ఏం తెలియదు. వీళ్ళకి తెలిసిందా ఒకటే, బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్లు ప్లేస్ అవ్వాలి, ఏ ఏ కంపెనీకి ఎంత క్వాంటిటీ ఆర్డర్ ప్లేస్ అయితే ఆ క్వాంటిటీ మీద మనకు మామూలు రావాలి. ఈ మామూలని ఫస్ట్ ఏ కలెక్ట్ చేసుకుంటాడు, ఏ నుంచి బీకి వస్తాయి, బి వాటిని లెక్కించి కట్టలు కడతాడు, వాటిని ఒక సంచిలో సి పెడతాడు, సి వీటిని కారులో వేసుకొని తీసుకొచ్చి డీకి అప్పచెప్తాడు, డి వీటిని ఒక అపార్ట్మెంట్లో స్టోర్ చేస్తాడు. స్టోర్ చేసిన తర్వాత అసలు బిగ్ బాస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఈ దాన్ని ఇంకొక ప్రాంతానికి తరలిస్తాడు. అక్కడి నుంచి ఎఫ్ దాన్ని రకరకాల అభ్యర్థులకు పంపిణీ చేస్తాడు. అంటే ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, ఓ బ్యాగ్ కొట్టేసి రకరకాల వ్యక్తులు చేతులు మార్చినట్టుగానే వీళ్ళు ఏంటంటే చాలా అత్యలితోటి ఏనో బీనో పట్టుబడ్డా కూడా సి గురించి వివరాలు తెలియలే అనుకున్నారు. కానీ వాళ్ళ సిట్టు పొట్టలో పేగులు కూడా వెలికి తీసినట్టుగా వీళ్ళు ఏదో చాలా మేము తెలివితేటలతో చేసామనుకున్న నెట్వర్క్ మొత్తాన్ని కూడా ఛేదించి ఒక్కొక్కరి ప్రమేయాన్ని నిర్ధారించుతా ఫస్ట్ రాజకేశ్ రెడ్డిని పిలవగానే అసలు నాకెందుకు నోటీసులు ఇస్తున్నారు, నేను ఐటీ అడ్వైజర్, నా ప్రభుత్వంలో మద్యం పాలసీతో నాకేం సంబంధం, మీరు అసలు నోటీసులు నాకు ఎందుకు ఇస్తున్నారో చెప్పండి అని చెప్పని కోర్టుకు వెళ్ళాడు. కోర్టు మూసుకొని విచారణకు హాజరు కమ్మని చెప్పింది. పారిపోయాడు వేరే దేశాలకి. ఎయిర్పోర్ట్లో పట్టుకొని లాక్కొచ్చి కూర్చోబెట్టారు. అదురుసు సినిమా డైలాగులు చెప్పాడు, గుర్తులేదు, మర్చిపోయాను, నాకు తెలియదు అనుకుంటా. మొత్తం సాక్ష్యాధారాలు ఎదురుకు పెట్టారు. పెట్టేటప్పటికి ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో నోరిప్పాల్సి వచ్చింది. నోరిప్పిన తర్వాత ఒక్కొక్కరి నుంచి మొత్తం సమాచారం మొత్తాన్ని కూడా కూపిలాగి ఇవాళ ఇప్పటికి 2 ఛార్జ్ షీట్లు, ట్రంకుపెట్లు, కొద్ది డాక్యుమెంట్లతో ఎవిడెన్స్ తోటి ఎవడెవడు ఏ ఆస్తులు కొన్నాడు. ఇక్కడ మనం ఎంతసేపటికి అంతిమ లబ్ధిదారుడు అంటున్నాం, ఏదో ఓల్డేజ్ పెన్షన్ లబ్ధిదారుడో వితంతు పెన్షన్ లబ్ధిదారుడో లాగా అంతిమ దోపిడీదారుడు. వీళ్ళందరూ కలగలిసి ఎంత దోపిడీ చేశారో ఈ అంతిమ దోపిడీదారుడు వీళ్ళందరికన్నా కూడా ఒక 2-3 రెట్లు ఎక్కువ లబ్ధి పొందాడు. అసలు దోపిడీదారుడు గురించి ఇవాళ మొత్తం వివరాలు మొత్తం సేకరించగలిగింది. ఈ ప్రక్రియలో భాగంగానే వైఎస్ అనిల్ రెడ్డి ఏమనుకున్నారు, మొన్న ఇంకేముంది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయిపోయాడు కదా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి అన్నారు. తర్వాత నారాయణ స్వామి మంత్రి ఏం చెప్పాడు, పై వాళ్ళ నుంచి వచ్చిన ఆర్డర్స్ అన్నాడు. మంత్రి కంటే పైన ఎవరు, మంత్రి కంటే పైన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడుగా. ఆ పార్టీలో వాళ్ళ కర్మ బట్టి సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం నడిస్తే నడిచుండొచ్చు, కానీ ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే మంత్రి కంటే పైన ఉండేది ముఖ్యమంత్రే. నాకేం సంబంధం లేదు బాబు, పై వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు నేను సంతకం పెట్టాను అన్నాడు. సంతకం పెట్టింది వాస్తవమే, ఆ పాలసీ రూపకల్పన జరిగింది వాస్తవమే, ఆ ఆర్డర్స్ ప్లేస్ అయింది వాస్తవమే, ఆయా సిబ్బందిని ఆయా ప్లేసుల్లో అపాయింట్ చేసింది వాస్తవమే, కానీ నాకు మాత్రం సంబంధం లేదు. ఇవాళ నీకు సంబంధం లేదు అంటూనే నీ చేతే ఎవరికి సంబంధం ఉందనేది సిట్టు చెప్పించింది. అలాగే ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి పిఏ ధనరాజాన్ని పిలిస్తే కూడా అతను కూడా అదురు సినిమా డైలాగే చెప్పాడంట ముందు. తర్వాత అతని ముందు సాక్ష్యాధారాలు పెట్టారు. నువ్వు ఏ రోజు ఏ టైంలో ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి ఫోన్ చేశావు, ఎంతసేపు మాట్లాడావు, వాళ్ళకి నీకున్న సంబంధ బాంధవ్యాలేంటి, ఈ డీటెయిల్స్ మొత్తం ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ప్రతి ఒక్కళ్ళతో ఇతనికి పర్సనల్గా ఇంటరాక్షన్ ఉండేది. ఈ కుంభకోణం జరుగుతూ ఉన్న టైంలోనే ఇతను చాలా క్రియాశీలకంగా వాళ్ళతో వ్యవహరించాడు. దాంతో ఎప్పుడైతే సాక్ష్యాధారాలు ఎదురుకు పెట్టారో అతనికి కూడా గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు పావులు అడిగితే ఇతను 30 చెప్పాడు సమాచారం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇంతటి స్థాయి సమాచారం అతని దగ్గర ఉంటుందని వాళ్ళు కూడా ఊహించాల. మొత్తం ఇవాళ అనిల్ రెడ్డి ప్రమేయం ఏంటి, అనిల్ రెడ్డి తర్వాత ఉన్న అంతిమ దోపిడీదారుడి ప్రమేయం ఏంటి, అంతిమ దోపిడీదారుడికి ఎంత ముట్టింది అనేది ఇతనికి తెలిసిన పూర్తి సమాచారాన్ని వాళ్ళ ఎలగెక్కాడు. దాంతో ఇప్పుడు ఈరోజు రేపు అనిల్ రెడ్డి తలుపు తట్టడానికి రంగం సిద్ధమైంది. అంటే సార్ దీంట్లో పాత్రలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. అంటే ఈ అనిల్ రెడ్డి దగ్గర నుంచి అది ధనం మూలంగా అంటే వెళ్ళిందా, లేదు అంటే బంగారం లాగా వెళ్ళిందా, లేదంటే షెల్ కంపెనీల ద్వారా వెళ్ళిందా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి సిట్ అధికారులు కూపీలాగుతున్నారు అంటున్నారు. అంటే టెక్నికల్ ఎవిడెన్స్ దొరికేంత ఇదిగా వాళ్ళు చేసుంటారంటారా? అంటే మళ్ళీ ఇప్పుడు అనిల్ రెడ్డి ద్వారానే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇరుక్కునే ఛాన్స్ ఉందా, లేదు అంటే ఇంకెవరైనా కొత్త పాత్రలు ఎంటర్ అవ్వచ్చు అంటారా? అది ఇక్కడ ఒకటైతే వాస్తవం, పక్కాగా మనీ షెల్ కంపెనీల ద్వారా రూటీన్ అయినట్టుగా నిర్ధారణ అయింది. వందలాది కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేసిన ఇన్వాయిస్లు దొరికినాయి. కాబట్టి వీటిని ఈ కొనుగోలు చేసిన వ్యక్తులు ఎవరు అనేది సమాచారం ఉంది. వాళ్ళు కొనుగోలు చేసిన ట్రాన్సాక్షన్ హిస్టరీ కళ్ళ ముందు ఉంది. ఈ కొనుగోలు చేసిన బంగారం
ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో వీళ్ళు చెప్పాలి, ఎవరి కోసం కొనుగోలు చేశారో వాళ్ళు చెప్పాలి. వాళ్ళ దగ్గర నుంచి ఆ సమాచారాన్ని రాబట్టారు కాబట్టి ఇవాళ శుద్ధల బంగారం, 100 కిలోల బంగారం ఎక్కడ ఏ నేలమాళిగల్లో ఉందనేది వెలికి తీస్తారు. అదే సందర్భంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు వేదికగా ఈ అంశాన్ని లేవనెత్తిన రోజు 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించినట్టుగా పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు. ఆ అంశం పార్లమెంట్లో లేవనెత్తిన తర్వాతే కేంద్ర హోంశాఖ మంత్రి గారు కృష్ణదేవరాయలు గారిని మరుసటి రోజు పిలిపించుకొని ఏంటి దీని గురించి వివరాలు చెప్పండి అన్న తర్వాత పూర్తి వివరాలు ఆయనకి చెప్పిన తర్వాత ఆయన కూడా కన్విన్స్ అయ్యి ప్రభుత్వం దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని రంగంలో దింపారు. ఆ రోజే విన్నా మొదటిగా అనిల్ రెడ్డి గారి పేరు మనం. అవును. తర్వాత మళ్ళీ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా ఏ షెల్ కంపెనీల ద్వారా ఎంత అమౌంట్ ఛానలైజ్ అయింది, ఈ ఛానలైజ్ అయిన అమౌంట్ ఆ కంపెనీలకి ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది, ఆ కంపెనీలకు వచ్చిన డబ్బు అక్కడి నుంచి ఎక్కడ పార్క్ అయింది, ఎవరి అకౌంట్లకి ఫైనల్ గా చేరింది, ఈ కంపెనీల వాటి మెమరాండం ఆఫ్ ఆర్టికల్స్ చూసినా, వాటి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ రికార్డ్స్ చూసినా కూడా ఆ కంపెనీల పుట్టుపూర్వోత్తరాలు, వాటి ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం కూడా వెలుగులోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ 100కి 100 ఇవాళ ధనరాజన్ ద్వారా వైఎస్ అనిల్ రెడ్డి తలుపు తట్టం ఖాయం. వైఎస్ అనిల్ రెడ్డి ఇంటి కాలింగ్ బెల్ సిటీ ద్వారా కొట్టిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అక్కడ డేంజర్ బెల్స్ మోగటం ఖాయం. కాబట్టి ఏంటంటే మనం చూస్తున్నాం, మొన్న ఎప్పుడైతే విచారణ టాప్ గేర్ లోకి వెళ్ళిపోయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన, విజయానంద రెడ్డికి సంబంధించిన, మోహిత్ రెడ్డికి సంబంధించిన లింకులు, వాళ్ళ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు, ఆ కంపెనీల్లో ఎవరెవరు పార్ట్నర్స్ అన్న వాస్తవాలు ఎప్పుడైతే సిటీ ద్వారా వెలుగులోకి వచ్చాయో సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్రస్ట్రేషన్ చూసాం మనం. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చూసాం మనం. నిన్నటిదాకా జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది అని చెప్పిన వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎకాఎకిన జూనియర్ ఎన్టీఆర్ మామని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చుట్టమని చెప్పని ప్రయత్నం చేసింది చూసాం మనం. కాబట్టి ఇక్కడ 100కి 100 వైసీపీ పార్టీకి ముంచుకు రాబోతున్న సునామీ సంకేతాలు వాళ్ళకి అందినాయి. ఎందుకంటే దొంగమొహం నలుపు అని చెప్పని ఎవరైతే పెద్ద దోపిడీదారుడు ఉన్నాడో అతనికి తన వల్ల జరిగిన దోపిడీ క్వాంటిటీ గురించి, ఆ దోపిడీ గ్రావిటీ గురించి అవగాహన ఉంది. ఆధారాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి అనేది సమాచారం ఉంది. ఈ ఆధారాల లింకు ఎండ్ ఆఫ్ ది డే ఏ తలుపు తట్టబోతుందనేది అతనికి అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇవాళ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తా రప్ప నరుకుతామని చెప్పని సమాజంలో శాంతి భద్రతలకి భంగం కలిగించే చర్యలకి పాల్పడుతున్నారనేది వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.